శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఒక చక్కటి సందేశాన్ని బాబాగారు మనకు వినిపిస్తున్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ వాకిట ఒక శుభవార్తతో నిలుస్తున్నాను, వెంటనే వినమ్మా, తప్పక ఆనందిస్తావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నీకోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుందమ్మా, అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఆనందంగా విను తల్లి, నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నావు బిడ్డ. ఆ క్షణం నీ బాధ అంతా పారిపోతుందమ్మా. ఇక నీ జీవితంలో కొత్త మార్పులు చూస్తావు తల్లి. నువ్వు ఆశపడే వార్త నీ కోసం రాబోతోంది. నువ్వు ఆ వార్త తప్పక వింటావు బిడ్డ. అలానే నువ్వు కోరుకుంటున్న స్థల మార్పిడి జరగబోతోందమ్మా. ఇక నీకు సంతోషమేగా తల్లి. ఎన్నో రోజుల నుంచి ఆ మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ మార్పు ఇప్పుడు రాబోతోంది బిడ్డ. అతి కొద్ది రోజులలోనే ఆ స్థల మార్పిడి జరగబోతోంది. ధైర్యంగా ఉండు. నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు అర్థమవుతాయి తల్లి. నమ్మకంగా ఉంటే సాయి ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. నువ్వు ఎదురు చూసే వార్త తప్పక నువ్వు ఈరోజు వింటావు తల్లి. ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణమేంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నిలకడ లేకుండా ఉన్నావమ్మా. అవును తల్లి, నీ జీవితంలో ప్రశాంతత లేదు. నీ మనసులో ఉన్న సమస్యలకు కారణమేంటో తెలుసా బిడ్డ? నువ్వే. అవును తల్లి, సాక్షాత్తు నువ్వే. నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండుటిని నిలుపుకున్నావు. అలా కాకుండా ఎక్కడిది అక్కడే మరిచిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదు. మంచిని నీతో తెచ్చుకో, తప్పులేదు. కానీ చెడుని మాత్రం అక్కడే వదిలే బిడ్డ. తెలుసో తెలియకో కొన్ని చెడు పనులు చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఆ చెడుని అక్కడే వదిలిపెట్టి వచ్చేయాలంతే, కానీ నీతో తెచ్చుకోకూడదమ్మా. ఎప్పుడో మంచి మనసుతోనే ఉండాలి, మంచి గురించే ఆలోచించాలి. అప్పుడే నీకు కూడా మంచి జరుగుతుంది బిడ్డ. నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా తల్లి. అలా కాకుండా ఎక్కడిదే అక్కడ మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదని నీకు చెప్పాను కదమ్మా. అది అక్షర సత్యం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాటిని ఇంటి దాకా తీసుకొని వస్తావో నీకు మనశ్శాంతి ఉండదు, నీ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ఉండదు. అందుకే బిడ్డ, ఎన్ని సమస్యలైనా రాని, ఎంత చెడు అయినా ఎదురవ్వని, అవి నీ గుమ్మం బయటే వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళాలి. నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి బిడ్డ. కానీ నువ్వు అలా చేయడం లేదమ్మా. వాటిని నీ మనసులోనే నిలుపుకొని వాటితో పోరాడుతూ ఉన్నావు. అలా పోరాడుతూ నీ మనసు అలసిపోయింది తల్లి, అది నీకు తెలియడం లేదు. వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నిలుపుకున్నావు. అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు? కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలను ఆపి అనుకూలమైన ఆలోచనలు చెయ్యి. అది నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది బిడ్డ. తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులను నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే నా బిడ్డల బాధ్యత నాది కాబట్టి. వాటిని చూసి నువ్వెందుకు తల్లి భయపడుతున్నావు? అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు? నేనున్నాను కదా. నీకు ఆ తప్పులు తెలియకుండా జరిగాయి బిడ్డ. వాటి నుండి ఎలా బయటపడాలో నేను చెబుతాను తల్లి. నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు. కాబట్టి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది వెంటనే చెయ్యి. అప్పుడే నీకు మనశ్శాంతి. ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు తల్లి. ఇక నువ్వు నా నామాన్ని పఠించటం వల్ల నీ బాధలు, నీ సమస్యలు అన్నీ కుటుంబం నుంచి మటుమాయమవుతాయమ్మా. నువ్వు సంతోషంగా ఉండటంతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉంటారు. అవును బిడ్డ, నీకైన కాలం త్వరలోనే నీకు వస్తుంది. బాధపడకు. అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండు. నువ్వు చాలా రోజులు కష్టపడ్డావమ్మా. ఎన్నో నిందలు మోసావు, అవమానాలు భరించావు. వాటన్నింటికీ ఒక గొప్ప ఫలితం నీకు దొరకబోతోంది బిడ్డ.
అతి కొద్ది రోజులలోనే నువ్వు కోరుకున్న జీవితం నీకు దొరకబోతోంది. అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కొనేంత ధైర్యం నీకు అందిస్తానమ్మా. దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా బిడ్డ, అలా కాకుండా ఆ సమస్యలకు మొదట్లోనే తాళం వేయి. నా నామస్మరణ చేస్తే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది బిడ్డ. నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకునేంత బలం, ధైర్యం రెండూ నీకు కల్పిస్తాను. దేనినైనా పట్టుదలతో ప్రయత్నించు. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా. నువ్వు భయపడకు. నీ చెడు సమయం అంతా నేను తుడిచేస్తాను బిడ్డ. ఒకప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా కానీ ఇప్పుడు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతున్నాయి తల్లి. అలా మారేలా నేనే చేస్తున్నాను. ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ఒక మాయ మాత్రమే. ఆ మాయ నుంచి అతి త్వరలోనే బయటపడతావు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు తల్లి, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ తండ్రి ఉన్నాడు. ప్రతి సమయాన్ని, ప్రతి సెకను కూడా నీకు అనుకూలంగా మార్చి నీకు అందిస్తాను. కానీ ఆ సమయంలో నేను చూపిన పరిష్కార మార్గాన్ని పట్టుకొని బయటపడాల్సిన బాధ్యత మాత్రం నీదే తల్లి. ఆ పరిష్కార మార్గాన్ని గుర్తించాలి. నేను ప్రతి సందేశంలో ప్రతి బిడ్డకి కూడా తమ తమ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చెబుతూనే ఉంటాను. ఎవరైతే వాటిని గుర్తిస్తారో వారే అతి త్వరగా వారి సమస్యల నుంచి బయటపడి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు పొందుతారు తల్లి. అలాంటి జీవితాన్ని కూడా నువ్వు కూడా పొందాలనే నా ఆశ. అందుకే ప్రతిరోజు నీకు నీ సమస్యల పరిష్కారానికి ఒక సందేశం పంపుతూ ఉంటాను. కానీ బిడ్డ, నువ్వు గుర్తించడం లేదు. ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు బాధపడుతూనే ఉన్నావు. సమస్యకు పరిష్కారం వెతకడం లేదు తల్లి. నీ సాయి మాటలు నువ్వు గుర్తించడం లేదు. దిగులు పడకు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా. ఎందుకంటే నేను మళ్ళీ కూడా నీ సమస్య పరిష్కారానికి ఒక సందేశాన్ని పంపబోతున్నాను. ఇలా ఎన్నో సందేశాలు నీకు అందిస్తాను తల్లి. నువ్వు చింతించకు. నువ్వు తప్పకుండా నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందుతావమ్మా. అలా పొందేలా నేను చేస్తాను. నీ బాబాపై నీకు నమ్మకం ఉంది కదా, సంతోషంగా ఉండు బిడ్డ. అప్పటి వరకు నమ్మకంతో ఉండు. అన్నీ అవే మారుతాయమ్మా. నేను నీకిచ్చే అవకాశాలను ఉపయోగించుకో. నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. నువ్వు కోరింది నీకిస్తాను. నువ్వు ఎదురు చూసేది నీకు అందిస్తాను తల్లి. నువ్వు కోరుకుంటున్న కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ. అలానే నీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇక కొత్త కొత్త మార్పులు నీ జీవితంలో వస్తాయి తల్లి. ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం తీసేసేయ్. అన్నింటినీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నిన్ను చేరుతాయి బిడ్డ. పట్టరాని సంతోషం నీకు రాబోతోంది. ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు వింటూ నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది కదా తల్లి. నీ కష్టాల నుంచి నువ్వు బయటపడుతున్నావని ఆనందంగా ఉంది కదా. ఆ చిరునవ్వుని, ఆనందాన్ని శాశ్వతం చేస్తానమ్మా. నీకు అవి జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాను. నీ మనసులో ఉన్న చిన్న చిరునవ్వు పెరిగి నీకు పట్టరాని ఆనందాన్ని వస్తుంది. నమ్మకంతో ఉండు తల్లి. నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నా బిడ్డ శ్రేయస్సు, తన ఆనందమే నాకు ముఖ్యం. అందుకోసం తను చూసేంత వరకు, తను వినేంత వరకు నా సందేశాలు, తన సమస్యల పరిష్కారాలు అన్నీ నేను పంపుతూనే ఉంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, దిగులెందుకమ్మా. ప్రశాంతంగా నీ జీవితాన్ని జీవించు. మిగతా అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉంటారో, ఏదో జరిగిపోయిన దాన్ని మళ్ళీ పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారో, అది కొంతమందికి కాదంటే మనలో చాలామందికి ఉంటుంది అలాంటి లక్షణం. వారందరి గురించి, అంటే తన బిడ్డలలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ అన్నమాట, చాలా ఎక్కువ మంది గురించి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు. మీరు ఆ చెడుని కానీ మంచిని కానీ ఎక్కడో జరిగిన దాన్ని ఇన్ని రోజులు మళ్ళీ గుర్తుపెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు. ఒకవేళ మంచిని మీతో తీసుకొచ్చుకోండి, కానీ చెడుని మాత్రం అక్కడే వదిలేసి వచ్చేయండి. ఎందుకంటే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ బాధ పెడుతూ ఉంటుంది. మీరు దానిని తలుచుకుంటే మీకు బాధ వస్తుంది తప్ప సంతోషం రాదు. అలాంటి వాటిని మీరు తలుచుకోవాల్సిన పని లేదు. ఆ చెడుని అక్కడే వదిలేసి వచ్చేయండి.
నేను మీ సమస్యల పరిష్కారానికి మీరు చూసేంత వరకు కూడా ఒక్కొక్క పరిష్కారాన్ని ప్రతిరోజు పంపుతూనే ఉంటాను. అవి తెలుసుకుని వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించండి అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి. ఎందుకంటే బాబాగారు చెప్పింది అక్షరాలా సత్యం. మనల్ని ఏదైతే బాధ పెడుతూ ఉందో దానిని అక్కడే వదిలేసేయాలి. దానిని పట్టుకుని జీవితాంతం మనం కూడా బాధపడుతూ కూర్చొని మన ఇంట్లో వాళ్ళను కూడా కష్టపెడుతూ ఉంటామా చెప్పండి? బాబాగారు ఏం చెప్పినా కేవలం మన కోసమే చెప్పరండి, మన కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా చెప్తారు. ఎందుకంటే ఏ రోజైతే మనం బాబాగారిని పూజించడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మనతో పాటు మన కుటుంబం అంతా కూడా, మన శ్రేయోభిలాషులంతా కూడా తన బిడ్డలైపోతారు. అది బాబాగారిని పూజించడం వల్ల మనం మన కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు. అందుకే బాబాగారు ప్రతి వీడియోలో కూడా చెప్తారు, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చూసుకునే బాధ్యత నాది. వారు సంతోషంగా ఉండటానికి నువ్వు ఏం చేయాలి, నీకోసం నేను ఏం చేస్తానని కూడా బాబాగారు చెప్తూనే ఉంటారండి. బాబాగారు మన కుటుంబం కోసమే అంత ఆలోచిస్తే తనని సాక్షాత్తు నమ్ముకున్నటువంటి మన గురించి ఎంత ఆలోచించాలి చెప్పండి? ఆ ఒక్క విషయం కానీ అర్థం చేసుకుంటే ఏ బాబా బిడ్డ కూడా భయపడడండి, బాధపడరు. నాకు నా బాబా ఉన్నాడనేటువంటి మొండి ధైర్యంతో ఉంటాడు. ఆ ధైర్యమే మీకు గెలుపునిస్తుంది. మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకున్నారో అది సాధించేలా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది ఆ భక్తి అనేది, ఆ ధర్మం అనేది చాలా గొప్ప విషయాలండి. భక్తి మార్గంలో నడవడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. నా మీద ఉన్నటువంటి నమ్మకం ఈ చిన్న చిన్న కష్టాల కంటే గొప్పదా కాదా? ఈ కష్టాల వల్ల వారు నన్ను చేరుకుంటారా, లేదంటే ఆ కష్టాలు ఎక్కువగా ఊహించుకొని అక్కడే ఆగిపోతారని బాబాగారు కొన్ని చిన్న చిన్న పరీక్షలు పెడతారు. ఎవరైతే బాబాగారి మీద అపారమైన భక్తి ఉంటుందో, అపారమైనటువంటి నమ్మకం ఉంటుందో, వాళ్ళు ఈ కష్టాలన్నీ ఛేదించుకొని వెళ్ళి బాబాగారి ఆశీర్వాదానికి పాత్రులవుతారు. తమ భక్తిని నిరూపించుకుంటారు. ఏ ఒక్క బాబా బిడ్డో కాదండి, మనం ప్రతి ఒక్కరం కూడా అలానే ఉండాలి. అప్పుడే మనకున్న కష్టాల కంటే మనకు బాబాగారిపై ఉన్నటువంటి భక్తి అత్యంత శక్తివంతమైనదని మనమే నిరూపించగలిగిన వాళ్ళమవుతాం. బాబాగారికి అత్యంత ప్రీతి గల బిడ్డలమవుతాం. అలా ప్రతి ఒక్కరూ బాబాగారి ఆ ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోనైతే వీలైనంత సాధ్యమైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.